స్టార్ట్. సరే ఓకే. మనం యాక్చువల్లీ తీసుకునే మనం తీసుకునే శాంపుల్ సీరాలో ఉండే యాంటీబాడీస్ కాంప్లిమెంట్ని ఫిక్స్ చేయలేదన్నమాట. ఆ కాంప్లిమెంట్ ఫిక్స్ చేయలేని యాంటీబాడీస్ అని టెస్ట్ చేయడానికి కోసం మనం ఇండైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇండైరెక్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే యాంటీజెన్ ప్లస్ యాంటీబాడీ, ఇది యాంటీజెన్ ప్లస్ ది టెస్ట్ శాంపుల్ వాట్ వీఆర్ ద సీరా విచ్ వీఆర్ టెస్టింగ్, అది ఫస్ట్ స్టెప్లో యాడ్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్లో విల్ యాడ్ యాంటీసీరం. యాంటీసీరం అంటే ఏమంటే ద సీరం విచ్ హ్యాస్ యాంటీబాడీస్. ఆ యాంటీసీరంలో ఉండే యాంటీబాడీస్ విల్ హ్యావ్ ది కెపాసిటీ టు ఫిక్స్ ది కాంప్లిమెంట్. నోన్ స్టాండర్డ్ యాంటీసీరం మనం తీసుకుంటాం అనమాట. సెకండ్ స్టెప్లో యాడ్ చేస్తాం. ఈ యాంటీసీరా ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి 2 సిచ్యువేషన్స్ కింద ఆలోచిద్దాం. టెస్ట్ శాంపుల్లో యాంటీబాడీ ఉంది, యాంటీబాడీ లేదు అనుకుందాం. టెస్ట్ శాంపుల్ యాంటీబాడీ ఉంది, యాంటీబాడీ లేదు. ఫస్ట్ టెస్ట్ శాంపుల్లో యాంటీబాడీ లేదు అనుకొని ప్రొసీడ్ అవుతాం. ఏం జరుగుతుంది, యాంటీజెన్ టెస్ట్ శాంపుల్ యాంటీబాడీ లేదు కాబట్టి యాంటీజెన్ ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ స్టెప్లో యాంటీసీరం యాడ్ చేసాం కదా, యాంటీసీరంలో ఏముంటుంది, యాంటీబాడీస్ ఉంటుంది. ఆ యాంటీబాడీ ఏం జరుగుతుంది, ఫ్రీగా ఉన్న యాంటీజెన్కి వచ్చి అటాచ్ అవుతుంది. ఈ యాంటీబాడీకి కాంప్లిమెంట్ ఫిక్సేటింగ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి కాంప్లిమెంట్తో కూడా అటాచ్ అయ్యి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. మనం డైరెక్ట్లో చూసాం కదా, ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత ఇండికేటర్ సిస్టమ్ అంటే ఏంటి, ఆర్బీసీస్ యాడ్ చేస్తున్నాం. షీప్ ఆర్బీసీ అది యాడ్ చేసిన తర్వాత ఆర్బీసీ కాంప్లిమెంట్ సిస్టమ్ ఇక్కడ ఫ్రీగా లేదు కాబట్టి కాంప్లెక్స్లో ఉంది కాబట్టి ఈ ఆర్బీసీని రైస్ చేయలేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, నో హీమోలైసిస్. ఓకేనా, ఇది ఏ టైప్, యాంటీబాడీ లేదు అన్న సిచ్యువేషన్లో టెస్ట్ శాంపుల్లో యాంటీబాడీ ఉందనుకున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది, ఫస్ట్ స్టెప్లో ఆల్రెడీ యాంటీజెన్ ఉంది కాబట్టి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫామ్ అయిపోతుంది ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాతనే. సెకండ్ స్టెప్లో మనం యాంటీసీరం యాడ్ చేస్తాం. ఆల్రెడీ యాంటీజెన్ టెస్ట్ శాంపుల్లో ఉన్న యాంటీబాడీతో ఫిక్స్ అయింది కాబట్టి ఫ్రీ యాంటీజెన్ ఉండదు. సో మనం ఇచ్చిన యాంటీసీరం ఒక యాంటీబాడీ యాంటీజెన్స్తో వెళ్ళి బైండ్ అవ్వదు. సో ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా కాంప్లిమెంట్ అప్పుడు ఏంటి, ఈ యాంటీబాడీ టెస్ట్ శాంపుల్లో ఉన్న యాంటీబాడీకి కాంప్లిమెంట్ ఫిక్స్ చేసే ప్రాపర్టీ లేదు కాబట్టి ఏం జరుగుతుంది, అప్పుడు కాంప్లిమెంట్ ఫ్రీగా ఉన్నట్టు కదా అర్థం. కాంప్లిమెంట్ ఫ్రీగా ఉంది, ఇప్పుడు కాంప్లిమెంట్ ఫ్రీగా ఉంది, యాంటీబాడీ కూడా ఫ్రీగా ఉంది. ఏది, యాంటీసీరం యొక్క యాంటీబాడీ ఫ్రీగా, రెండు ఫ్రీగా ఉన్నాయి. యాంటీసీరం యొక్క ఫస్ట్ స్టెప్లో ఉన్న యాంటీబాడీ కాంప్లెక్స్ మాత్రం ఉంది. సో ఇప్పుడు కాంప్లిమెంట్ ఫ్రీగా ఉంది కాబట్టి ఇండికేటర్ సిస్టమ్ యాడ్ చేసిన తర్వాత ఈ ఫ్రీగా ఉన్న కాంప్లిమెంట్ ఏం చేస్తుంది, ఆర్బీసీని లైస్ చేస్తుంది. సో హీమోలైసిస్ ఫామ్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏంటి, డైరెక్ట్ మెథడ్లో అయితే హీమోలైసిస్ ఫామ్ అయిందంటే నో యాంటీబాడీ అని, టెస్ట్ శాంపుల్ యాంటీబాడీ లేదు అన్నట్టు డైరెక్ట్లో. ఇండైరెక్ట్లో ఏంటి, హీమోలైసిస్ ఉందంటే టెస్ట్ శాంపుల్ యాంటీబాడీ ఉన్నట్టు. ఓకేయా, అంతే. ఇంకా ఆపేసారా? ఆపే